యాక్టివ్ న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీడీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అర్ధరాత్రి భేటీపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, లోకేష్ చీకట్లో కలవాల్సిన అవసరం ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అర్ధరాత్రి డిన్నర్ మీటింగ్ లో వారు ఏం చర్చించారని, ఈ చీకటి కలయికపై కేటీఆర్ సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. మోనిక, ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు గంటన్నర పైగా ఢిల్లీలో తెలుగు మీడియాతోటి అనేక అంశాలపైన, రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన కూడా మాట్లాడారు. అయితే ఈ సమావేశంలో ఆయన ముఖ్యంగా ఈ చిట్ చాట్ సమావేశంలో అనేక సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఇటు ఆంధ్ర, తెలంగాణ అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అసలు ఆంధ్ర, తెలంగాణ లేదా తెలంగాణకు సంబంధించిన ఇష్యూ అనేది కూడా మాట్లాడేటప్పుడు వాళ్ళు పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా ఎందుకు మార్చారనే దాని గురించి ముందు సమాధానం చెప్పాలి. ఒకసారి భారత రాష్ట్ర సమితిగా మార్చినాక ఆంధ్ర, తెలంగాణ అంశాలన్నింటి కూడా మళ్ళీ ఎక్కడి నుంచి తెరపైకి వస్తాయి. ఇవి కేవలం పబ్బం గడుపుకోవడానికి రాజకీయంగా కొంత మైలేజ్ సాధించే ప్రయత్నమే అని చెప్పేసి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. మరొక పక్క ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ను కేటీఆర్ హైదరాబాద్లో చీకట్లో కలవడం యొక్క వెనుక ఉన్న మతలబేంటి 3 సార్లు ఆయనతో సమావేశమయ్యారు. ఆ 3 సార్లు ఆయనతోటి ఏ అంశాలు కూడా చర్చించారనే దాని గురించి కేటీఆర్ బయట పెట్టాలి. ఒకవైపు ఆంధ్ర ఛానల్స్, ఆంధ్ర అంటూ విద్వేషాలు కూడా సృష్టించే కేటీఆర్ మరి నారా లోకేష్ను ఎందుకు కలవాల్సి వచ్చింది, దానికి ఆయన ఏం సమాధానం చెప్తాడని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడడం కూడా జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా ఆస్తులు, పదవులన్నింటివి కూడా ఒక కుటుంబంలో సమస్యలు సృష్టిస్తాయి. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబంలో ఈ ఆస్తులు, పదవులు అనే అంశమే ఇప్పుడు సమస్యలు సృష్టించింది. వాళ్ళ కుటుంబంలో నలుగురి మధ్య కూడా ఏకాభిప్రాయం అనేది కూడా లేదు. అయితే కుటుంబంలో జరిగే విషయాలన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానో లేదా ఇంకా ఇతరత్ర ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారానో తెలుసుకోవాల్సిన అవసరం అనేది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులే ఈ అంశాన్ని కూడా బయట పెట్టుకుంటారని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కిషన్ రెడ్డిని ఉద్దేశించి కూడా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి కూడా రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు ఏంటి కూడా చేశారు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తూనే కేవలం లేఖలు రాయడం ఇది కాదు. తెలంగాణకు సంబంధించిన అంశాలపైన కిషన్ రెడ్డి కనుక చిత్తశుద్ధి అనేది కూడా ఉంటే సమీక్ష సమావేశాలు ఏంటి కూడా ఏర్పాటు చేయాలి. సమావేశాలకు నన్ను ఆహ్వానించాలి, లేదా తెలంగాణకు సంబంధించిన ప్రతినిధులను, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఆహ్వానించినప్పుడు ఆయన చిత్తశుద్ధిని మనం నమ్మాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ఇక్కడ నిన్న ఏదైతే కేంద్ర ప్రభుత్వం యొక్క సమక్షంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్, వైసీపీ నేతలు ఏదైతే వివాదాస్పదమైన వ్యాఖ్యలు రాద్ధాంతం చేస్తున్నారో దానికి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇండియా, పాకిస్తాన్లు రెండు కూడా శత్రు దేశాలు. అలాంటి దేశాలు మొన్నటి దాకా సింధు నదీ జలాలను కూడా పంచుకున్నాయి. దీనిపైన 2 దేశాలు కూడా సహకరించుకున్నాయి. అలాంటప్పుడు నీటిపారుదల అంశాలు లేదా సమస్యలపైన ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు చర్చించుకుంటే తప్పేంటి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సందర్భంగా ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ప్రాథమికంగా కొంత సమాచారం అనేది కూడా సేకరించిన తర్వాతనే కొత్త అంశాలు కూడా చర్చకు వస్తాయి. బనకచెర్ల ఇష్యూ కానీ, లేకపోతే గోదావరి
గోదావరి నదీ జలాల ఇష్యూ కానీ లేదా గోదావరి నదిపైన తెలంగాణ ప్రభుత్వం కట్టబోయే ప్రాజెక్టు కానీ ఇచ్చంపల్లి కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇష్యూ కానీ ఇవన్నీ కూడా కృష్ణానది గోదావరి నదులు వాటి యొక్క ఉపనదులు కొత్త ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు భవిష్యత్తులో నిర్మాణం జరగబోయే ప్రాజెక్టులు ఇవన్నీ కూడా తదుపరి చర్యకనేది కూడా వస్తాయి. అయితే భవిష్యత్తు కార్యాచరణ కోసం కావాల్సిన రోడ్ మ్యాప్ అనేది కూడా నిన్నటి సమావేశంలో చర్చించాం. సమస్యలన్నింటి కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. అయితే ఈ సమస్యలు పరిష్కారం కావడం అనేది ఇటు బీఆర్ఎస్ నేతలకు అటు వైసీపీ నేతలకు ఇష్టం లేదు. అందుకే వాళ్ళు విద్వేషాలు సృష్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు, విషయం కూడా చిమ్ముతున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నాయి. వివాదాలన్నిటి కూడా ఇలాగే కొనసాగాలనేది కూడా రెండు పార్టీల యొక్క అభిమతం. ఈ వివాదాలన్నిటి కూడా ఇలానే కొనసాగితే రెండు పార్టీలు కూడా మనుగడ సాగించడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది, రాజకీయపరమైన మనుగడ. అందుకోసమే ఇది వివాదాలు సృష్టించే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే ఏదైతే కేటీఆర్ను ఉద్దేశించి కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. నేపాల్ రాజకుటుంబంలో ఒక యువరాజు అధికారం కోసం కుటుంబ సభ్యులను ఏ విధంగా కాల్చి చంపిన ఘటన అనేది ఉందో అలాంటి ఘటన అనేది ఇక్కడ కూడా చోటు చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. సో అలాంటి వ్యక్తే కేటీఆర్ అని చెప్పేసి కూడా చెప్తూనే గంజాయి బ్యాచ్ తోటి ఏం మాట్లాడతామని చెప్పేసి కూడా చెప్తూ కేటీఆర్ను ఉద్దేశించి గంజాయి బ్యాచ్ అని చెప్పేసి కూడా ఇక్కడ పోల్చడం కూడా జరిగింది. అదేవిధంగా ఇచ్చంపల్లి కావేరీ నదుల అనుసంధానం అనేది కూడా కేంద్రం సంబంధించిన ప్రాజెక్టు. దీనికి సంబంధించి ఇంజనీర్లు సాంకేతికంగా ఫిజిబిలిటీ అంశాలన్నింటినీ కూడా పరిశీలిస్తారు. సాంకేతికంగా ఒకసారి ఫిజిబిలిటీ అంశాలన్నింటినీ కూడా తయారైన తర్వాత అప్పుడు దీనిపైన ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా చెప్తూనే అయితే 20 సంవత్సరాల క్రితం ఉన్న నీటి అవసరాలకు ఇప్పుడున్న నీటి అవసరాలకు చాలా తేడా అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేది కూడా అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త టెక్నాలజీలు అనేది కూడా అమల్లోకి వచ్చిన తర్వాత నీటి లభ్యత విషయంలో కానీ నీటి వినియోగం గురించి కానీ కొన్ని మార్పులు అనేవి కూడా వచ్చాయి. ముఖ్యంగా కావేరీ ఇచ్చంపల్లి నదుల అంటే ఇచ్చంపల్లి నుంచి కావేరీకి నీటి తరలింపులో భాగంగా చూసినట్లయితే గోదావరి కావేరీ నదుల అనుసంధానంలో భాగంగా ఏదైతే 80% నీటిని రెండు తెలుగు రాష్ట్రాలు 20% నీటిని తమిళనాడు వినియోగించుకునే అవకాశం అనేది కూడా ఉంటుంది. ముఖ్యంగా కృష్ణా బేసిన్లో ఇటు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే నీటి వినియోగం అనేది ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఎక్కువైంది అనేది కూడా చెప్తూనే ముఖ్యంగా ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ను నుంచి రాయలసీమకు లిఫ్ట్ చేయడాన్ని మేము కేంద్రంపై ఒత్తిడి తెయించి దాన్ని ఆపించే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక రకంగా మా పార్టీ యొక్క విజయం మా విజయం అవుతుంది. కాబట్టి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమకు నీరు ఏదైతే లిఫ్ట్ అవుతుందో దాన్ని ఆపించే ప్రయత్నం కూడా చేస్తాం. అపెక్స్ కౌన్సిల్ అనేది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చేసిన చట్టం ద్వారా ఏర్పాటైంది. అలాంటి సమావేశానికి మీరు ఎలా హాజరవుతారని చెప్పేసి కేటీఆర్ హరీష్ రావులు ప్రశ్నించడం అనేది కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. సో మరి ఇటు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగ్కు హాజరు కాకుండా ఫామ్ హౌస్లో ఒకవేళ మీరు మీటింగ్ ఏర్పాటు చేసి సమస్య అక్కడ పరిష్కారం అవుతుందని చెప్పి కనుక మీరు భావించినట్లయితే మేము అక్కడికే హాజరవుతామని చెప్పేసి కూడా చెప్తూనే ముఖ్యంగా ఈ మీటింగ్కు పోవాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మరి అలాంటప్పుడు లోకేష్ దగ్గరికి కేటీఆర్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలని చెప్తూనే చీకట్లో లోకేష్ను కలవడంలో మతలబ్ ఏంటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే బీఆర్ఎస్ నేతల ఫోన్లో ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కుటుంబాల్లో ఉన్న విభేదాల నేపథ్యంలో వాళ్ళే తమ కుటుంబంలో ఏం జరుగుతుంది, ఎవరితోటి ఏం మాట్లాడుతున్నారనే విషయాల్ని వాళ్ళే బహిర్గతం కూడా చేస్తారని చెప్పి చెప్తూనే కిషన్ రెడ్డి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయలేదు, సిబిఐ ఎంక్వైరీ అనేది కూడా అడుగుతున్నారు. అంటే సిబిఐ ఎంక్వైరీ అనేది డిమాండ్ చేయడం ద్వారా ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలను కాపాడే ప్రయత్నం అనేది కూడా ఇటు కిషన్ రెడ్డి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుని రప్పించడానికి దాదాపు 1.5 సంవత్సరాల సమయం అనేది కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దీనికి ఇంత సమయం అనేది కూడా తీసుకోవాల్సిన అవసరమే ఉందని చెప్పేసి చెప్తూనే తప్పులు వాళ్ళు చేస్తూ దాన్ని నెపాన్ని కాంగ్రెస్ పైకి నెట్టివేసే ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి చెప్తూనే ముఖ్యంగా ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే ఈడీ పలు కేసులకు సంబంధించిన ఫైల్ అనేటివి కూడా తీసుకువెళ్ళింది. ఆ పలు కేసులకు సంబంధించిన ఫైల్ అనేటివి కూడా ఈడీ దగ్గర ఉన్నాయి. మరి అలాంటప్పుడు వాటిపైన ఎందుకు విచారణ జరపడం లేదు, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పేసి కూడా ఇది చెప్తూనే ముఖ్యంగా ఇది రెండు పార్టీల యొక్క స్వార్థం మేరకు జరుగుతున్న రాజకీయ క్రీడ అని చెప్పేసి ఈ నీటిపారుదల అంశాలపై కూడా చెప్తూనే కిషన్ రెడ్డి ఎందుకు కేసుల విచారణ గురించి ఫాలోఅప్ కూడా చేయడం లేదు అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. అనవసరమైన హడావిడి
చేయాల్సిన అవసరం కూడా లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ముఖ్యంగా సినిమాలో విలన్లకు శిక్ష అనేది కూడా ఎండింగ్లో పడుతుంది, సినిమా ఎండింగ్లో. అలానే ఈ బ్యాచ్కి కూడా శిక్ష అనేది కూడా చివరిలో పడే అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఇప్పటికే కాళేశ్వరంతో పాటు అనేక అంశాలపైన, అవినీతి అంశాలపైన కమిషన్లన్నిటి కూడా వేశాం. దానిపైన కమిషన్ల యొక్క నివేదిక రాగానే చర్యలన్నిటి కూడా ఉంటాయి. అయితే కాళేశ్వరం పైన ఒక్క కేసు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు దాఖలు చేయడం లేదు? ఎందుకంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని చెప్పేసి ఒక పక్క బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడుతున్నారు. మరి అలాంటప్పుడు ఈ 1,00,000 కోట్ల రూపాయల దుర్వినియోగమైన పక్షంలో దానిపైన ఈడీ విచారణ, సిబిఐ విచారణ అనేది కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు కోరడం లేదని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తూనే విచారణ ఎలా చేయాలో, ఏం చర్యలు తీసుకోవాలో మాకు తెలుసు. లేదు అంటే మీడియా ఎవరైతే పార్టీలకు వంతపాడుతున్న మీడియా ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్పండి, వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ చర్యలు తీసుకోవడం కానీ, కేసు విచారణ కానీ చేస్తామని చెప్పేసి చెప్తూనే గొడవలు పడడం, అంటే నీటిపారుదల విషయంలో పక్క రాష్ట్రాలతో గొడవలు పడడం అనేది కూడా కరెక్ట్ కాదు. ప్రస్తుతం సంప్రదింపులు అనేవి కూడా కొనసాగుతున్నాయి. సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు ఈ గొడవల విషయంలో మేము ఆలోచిస్తాం. అయితే మొదట్లో చర్చలు అనేటివి అవసరం, తర్వాత సమస్య పరిష్కారం కాకపోతే ఆ గొడవలన్నిటి కూడా చివరి అస్త్రం అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి సందర్భంగా మాట్లాడడం జరిగింది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే సమస్యలన్నిటి కూడా పరిష్కారం అవుతాయి, కానీ ఇష్యూను జటిలం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. అయితే కేంద్రం నుంచి చాలా అంశాలు సాధించేందుకు తను ఢిల్లీ పర్యటన అనేది కూడా చేస్తున్నాను. నెలకి 2 రోజుల పాటు తను ఢిల్లీకి వస్తాను. ఎవరికి ఎటువంటి అభ్యంతరం అనేది కూడా అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఇక్కడ, సమస్యలు పరిష్కారం కావాల్సింది ఇక్కడ. అలాంటప్పుడు మరి ఢిల్లీకి వస్తే తప్పేంటని చెప్పేసి సందర్భంగా ఎవరైతే ఢిల్లీ యాత్రను విమర్శిస్తున్నారో వాళ్ళకి సమాధానం చెప్పడం కూడా జరిగింది. అయితే ఢిల్లీ కోసం అవసరమైతే, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ప్రతిపక్ష నేత కూడా ఢిల్లీ యాత్రలు జరిపితే మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. ప్రతిపక్ష నేత కూడా వచ్చి ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కలిసి తెలంగాణ ప్రయోజనాల విషయంలో రిప్రజెంటేషన్ తీస్తే మేము కూడా దీన్ని స్వాగతిస్తామని చెప్తూనే ఢిల్లీకి రావడమే ఒక నేరంగా చూస్తున్నారు. అంటే ఢిల్లీకి రావడమే నేరమా అని చెప్పేసి సందర్భంగా విపక్షాలను ప్రశ్నించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా కేటీఆర్ చుట్టూ డ్రగ్స్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అనేవి కూడా చేరాయి. ముఖ్యంగా డిపాజిట్లు కూడా రాని జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఆటవిక రాజ్యం కాదు, అంటే ఆరోపణలు రాగానే అరెస్ట్ చేయడం, జైల్లో వేయడం అనేది ఆటవిక రాజ్యాన్ని తలపిస్తుంది. ఇది ప్రజాస్వామ్య రాజ్యం. మేము చట్ట పరిధిలోనే విచారణ అనేది కూడా జరుపుతాం, చట్ట పరిధిలోనే ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళకి శిక్షలన్నింటి కూడా విధిస్తామని చెప్తూనే ముఖ్యంగా కాళేశ్వరం అంశం, ఫార్ములా 1 అంశం, అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్లు, ఇతర అంశాలన్నింటిపైన కూడా కమిషన్లన్నిటి కూడా ఏర్పాటు చేశాం. అవన్నీ కూడా నివేదిక ఇచ్చిన తర్వాత వాటి ఆధారంగా చర్యలన్నిటి కూడా ఉంటాయి. ముఖ్యంగా ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్లకు సంబంధించిన ఇష్యూ అనేది కూడా 50% పరిమితి ఏదైతే ఉందో దాన్ని సవరించేందుకే మేము ఆర్డినెన్స్ అనేది కూడా తీసుకొస్తున్నాం. కానీ ఏదైతే 2018లో కేసీఆర్ చేసిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ద్వారా 34% ఉన్న బీసీ రిజర్వేషన్లన్నిటి కూడా 28%, 23% కుదించబడ్డాయి. సో ఈ నేపథ్యంలో ఇది ఇబ్బంది అనేది కూడా అయింది. దాంతోపాటుగా ముస్లిం రిజర్వేషన్లన్నిటి కూడా మత ప్రాతిపదికన జరగడం లేదు, కుల ప్రాతిపదికన ఈ ముస్లిం రిజర్వేషన్లన్నిటి కూడా మేము తీసుకొస్తున్నాం. ముఖ్యంగా గుజరాత్ ఇది నరేంద్ర మోడీ పుట్టిన రాష్ట్రం. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అనేది నరేంద్ర మోడీ రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం. మహారాష్ట్ర అనేది ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న రాష్ట్రం. ఈ 3 రాష్ట్రాల్లో కూడా కుల ప్రాతిపదికన ముస్లిం రిజర్వేషన్లు లాంటివి కూడా అమలవుతున్నాయి. ఒకవేళ ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేయాలని చెప్పేసి తెలంగాణ నేతలు మాట్లాడితే కనుక ఈ 3 రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్లు ఎత్తేసి అప్పుడు రావాలని చెప్పేసి నేను కిషన్ రెడ్డికి సూటిగా సవాల్ విసురుతానని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడుతుందా అంటే ఏదో శాపనార్థాలు పెడితే మేము కింద పడిపోతే అధికారాన్ని హస్తగతం చేసుకోద్దామని చెప్పేసి కొంతమంది ఆశిస్తున్నారు. పిల్లి శాపనార్థాలకు పైన ఉట్టి తెగి కింద పడే అవకాశం లేదు. మేము అధికారం నుంచి పక్కకు తప్పుకునే అవకాశం అనేది కూడా లేదు. మేము వాళ్ళు చెయ్యింది కాంగ్రెస్ పార్టీ చేసిందన్న ఒక అక్కసుతోటి మా పైన ఇలాంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లుకు ఇప్పుడు మేము తీసుకురావచ్చే ఆర్డినెన్స్కు ఎటువంటి సంబంధం అనేది కూడా లేదు అని చెప్పేసి కూడా చెప్తూనే ముఖ్యంగా లక్ష్మణ్ కనుక హామీ ఇస్తే 9వ షెడ్యూల్లో వీటికి సంబంధించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని చేర్చడానికి మాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. అవగాహన లేకుండా కొంతమంది బీజేపీ నేతలు వీటిపై మాట్లాడుతున్నారు. కులాలకు సంబంధించిన లెక్క అనేది కూడా నా దగ్గర పర్ఫెక్ట్గా ఉంది. కానీ ఏదైతే గోప్యత హక్కు చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం మేము ఈ లెక్కను బయట పెట్టడం లేదు అని చెప్పేసి కూడా చెప్తూనే మొత్తం మీద కూడా ఇటు బీజేపీ నేతలకు సవాల్ అనేది కూడా విసరడం కూడా జరిగింది. రిజర్వేషన్లను పెంచాలనేది కూడా ఒక తెలంగాణ డిమాండ్ కాదు, జాతీయ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న డిమాండ్ కాబట్టి ఆ మేరకు రిజర్వేషన్లు పెంచాలనేది కూడా మేము కూడా చెప్తున్నాం. ముఖ్యంగా కేటీఆర్, కేసీఆర్ అరెస్ట్ అనేది కూడా ఎప్పుడు అనేది కూడా చెప్పలేం. కాకపోతే
తగిన సమయంలో చర్యలన్నిటి కూడా ఉంటాయని చెప్పేసి చెప్తూనే మొత్తం మీద కూడా రాజకీయాల్లో ఎవరు కూడా శత్రువులు కారు, కేవలం రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే. సూచనలు చేస్తే విపక్షాలు చేసే సూచనలను కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. కేసీఆర్ కేటీఆర్లు మాకు రాజకీయ ప్రత్యర్థులు తప్ప వాళ్ళు మాకు శత్రువులు కాదు అని చెప్పేసి కూడా చాలా అంశాలపై కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం జరిగింది. రాబోయే రోజుల్లో మరికొన్ని అంశాలపైన కూడా చాలా వేగంగా విచారణ అనేది కూడా జరుగుతుంది అని చెప్పేసి కూడా అన్ని అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మౌనిక. రైట్ శిరీష్, రేవంత్ చేసిన ఈ కామెంట్స్ పైన టీడీపీ ప్రభుత్వం కానీ ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఏమైనా స్పందించారా? టీడీపీ పార్టీ ఇప్పటివరకు ఎటువంటి కామెంట్స్ అనేవి కూడా చేయలేదు. బహుశా బీఆర్ఎస్ పార్టీ దీనిపైన కామెంట్స్ చేసే అవకాశాలు అనేవి కూడా ఉన్నాయి. సో మరి దీనికి సంబంధించి ఇప్పటికే చాలామంది నేతలు కూడా మాట్లాడుతున్నారు. వీటిని ఎలాగూ ఖండిస్తూ వీటిపైన కొన్ని విమర్శలు అనేవి కూడా చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కేటీఆర్ పైన చాలా సంచలన వ్యాఖ్యలు అనేవి కూడా చేశారు. కాబట్టి డ్రగ్స్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా గంజాయి తీసుకుంటారు. అదేవిధంగా ఒక స్నేహితుడు దుబాయ్లో చనిపోయారు, దానికి సంబంధించి నివేదిక అనేది కూడా తెప్పించుకుంటున్నాం. వీటన్నిటి గురించి కూడా మాట్లాడిన పక్షాల నేపథ్యంలో తప్పనిసరిగా వీటికి బీఆర్ఎస్ నేతల నుంచి మాత్రం కౌంటర్ వచ్చే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.